కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్త. చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న డిఆర్ఎస్ అలవెన్స్ పెంపు వార్త వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం 3% డిఏ పెంపునకు ఆమోదం తెలపనుంది. దీంతో ఉద్యోగులు జీతాలు మరియు పెన్షన్లు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు డిఏ పెంపు గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇటీవల లేబర్ బ్యూరో విడుదల చేసింది సిపిఐ ఐడిడబ్ల్యూ డేటా ప్రకారం డిఆర్ఎస్ అవేర్నెస్ 55% నుండి 58% పెరగనుందని నిర్ధారణ అయింది. అంటే ఉద్యోగులకు 3% డిఏ పెంపు లభించనుంది. ఈ డిఏ పెంపుతో మీ జేబులోకి ఎంత డబ్బు వస్తుందో చూస్తే నెలకు 18,000 రూపాయలు మూల వేతనం పొందే ఉద్యోగునికి నెలకు 540 రూపాయలు అదనంగా వస్తాయి. అలాగే 20,000 రూపాయలు మూల పెన్షన్ పొందే పెన్షన్లకు నెలకు 600 రూపాయలు లాభం చేకూరుతుంది. ఇక ఈ డిఏ పెంపు జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చేలా జారీ కానుంది. అయితే దీనికి ఆమోదం ఈ నెలలో అంటే సెప్టెంబర్ 2025లో జరిగే అవకాశం ఉంది. చెల్లింపులు అక్టోబర్ నెల జీతంలో పాటు జరగనున్నాయి. ఇంతకంటే సంతోషమైన విషయం ఏముంటుందంటే అక్టోబర్ జీతంతో పాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలు కూడా ఒకేసారి చెల్లించబడనున్నాయి. దీపావళి పండుగ సమయంలో ఈ డబ్బు అందడం వల్ల ఉద్యోగులకు నిజంగా డబుల్ ధమాకా అనుభవం కలుగుతుంది. సిపిఐ ఐడబ్ల్యూ డేటా ఆధారంగా డిఏ పెంపు దాదాపు ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడమే తరువాయి. ఈ వార్త దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగులు మరియు పెన్షనర్ల ముఖాల్లో చిరస్థాయి సంతోషాన్ని నింపింది.